శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. మొన్న మధ్య ఎక్కడి మానుష జన్మం బెత్తిన ఫలమేమున్నది అని ఒక అన్నమాచార్యుల వారి పరంపరకి చెందిన ఒక కీర్తనకి అర్థం చెప్పాను కదా. ఆ తర్వాత అందరూ మా అడ్మిన్ని ఒకటి అడిగారు. అన్నమాచార్యుల వారిది అంతర్యామి అలసితి సొలసితి అని ఒక కీర్తన ఉంది కదా, దాని అర్థం చెప్పండి. దీని అర్థం చెప్పడానికి ఇది సినిమాలో ఉంది, అన్నమయ్య అనే సినిమాలో ఆఖరి పతాక సన్నివేశం ఉంటుంది, ఒక పావుగంట సన్నివేశం. అసలు అది చూపు తిప్పుకోనివ్వదు, అద్భుతంగా తీశారు. అక్కడ నేపథ్యంలో ఈ పాట పెట్టారు. అది చూస్తుంటే ఒక విచిత్రమైన విషయం కనిపించింది. ఏమిటంటే అన్నమాచార్యుల వారు పెద్ద గంట పక్కన కూర్చుని ఉంటారు. ఆ పాట అయిపోతూ ఉంటే ఆఖరికి అలసితి అంటూ స్వామి కేసు అలా చూస్తూ ఉంటే ఆయన ప్రాణోత్క్రమణం జరుగుతుంది. అక్కడ మీరు ఒక విచిత్రాన్ని గమనించండి. ఆ నటుడు అలాగే కళ్ళు తెరుచుకుని చూస్తూ ఉంటారు వెంకటేశ్వర స్వామిని. రెప్ప ఆర్పడం కానీ, తల పక్కకి తిప్పడం కానీ, మనకి చెప్పడం కానీ ఏముండదు. కానీ ప్రాణం పోయినట్టుగా చాలా విచిత్రంగా చూపించారు. అది మీరు గమనించండి, తెలుస్తుంది. అది అంత చక్కగా చేసిన ఆ నటుడికి, ఆ దర్శకుడికి ఇద్దరికి అభినందనలు. ఇంతకీ ఆ పాటలోకి ఇప్పుడు వెళ్దాం. మొట్టమొదట అసలు ఈ కీర్తన దేని గురించండి అంటే, ఆత్మ చేసే ఘోష శరణాగతి, దాని గురించి చాలా అద్భుతంగా రాశారు అన్నమాచార్యుల వారు. ఆయన అంటారు, అంతర్యామి అలసితి సొలసితి ఇంతట నీ శరణిదే జొచ్చితిని. స్వామి, ఒక 4-5 పనులు చేయడానికి నేను ఎంత ప్రయత్నించినా జీవితం కాలంలో చేయలేకపోయా. అలసిపోయాను, ఇంకా సొమ్మసిల్లిపోతున్నాను. ఇప్పుడు నీ శరణ కోరుతున్నాను. ఆ 4 పనులు నీ దయ ఉంటే చెయ్యొచ్చు అని. ఏమిటండి ఆ పనులు? నిజంగా అన్నమాచార్యుల వారు చేయలేని ఉంటారంటే ఆయన కోసం కదా, ఆయన మహానుభావుడు. అది మన కోసం రాశారంటే మనం ఆ కీర్తన పాడుకుంటే మనం స్వామిని ఏం కోరుకోవాలి అనేది తెలియజేయడానికి రాశారు. ఇంతకీ మొట్టమొదటి చరణంలో అంటారు, ఆ 4 ఏమిటో ఇప్పుడు చెప్తా. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెంచక. అంటే మనం కోరే కోరికలు ఉంటాయి కదా, అవన్నీ కూడా కోయని కట్లుట. ఒక్కొక్క కోరిక అంటే భగవంతుడిని ఒక్కొక్క కట్టు మనకి మనమే కట్టుకుంటున్నాము అని. మనకి ఛానల్కి కొన్నిసార్లు మెయిల్స్ మెసేజెస్ వస్తూ ఉంటాయి, చూస్తే నవ్వు వస్తుంది. ఏమిటంటే, నేను సప్త శనివారం వ్రతం చేశానండి, మొట్టమొదటిసారిగా ఇల్లు కట్టుకున్నా. తరువాత చేస్తే మా అమ్మకి ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత చేస్తే మా 4వ అబ్బాయికి పెళ్ళయింది. ఇలాగ స్వామి ఎప్పుడు ప్రతి కోరిక తీరుస్తున్నాడు. ఈసారి వ్రతం చేయబోతున్నా, ఏం తీరుస్తాడో చూసి వచ్చి ఇక్కడ కామెంట్ రాస్తాను. అంటే కోరుకుంటూ 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 ఇంక జీవితాంతం కొడుక్కి ఉద్యోగం, కూతురికి పెళ్ళి, మనవడికి ఇంక ఇవే కోరుకోవడమే తప్ప, భగవంతుడా నీ ప్రేమ కోసం చేస్తున్నాను, నీ కారుణ్యం కోసం చేస్తున్నా, నీ కోసం చేస్తున్నా అని ఒక్కసారి చేరే వ్రతం, అంతేనా? దాన్నే అన్నమాచార్యుల వారు ఇక్కడ చెప్తున్నారు. ఈ ఒక్కొక్క కోరిక కూడా ఒక్కొక్క కట్టు నువ్వు కట్టుకునేది. అంటే ఏమిటండి, అయితే కోరిక కోరి పూజ చెయ్యకూడదా అంటే చేసుకోండి. ఎందుకంటే ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, వీళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్తే అయితే మోసం చేస్తారు, లేకపోతే లక్షలు గుంజేస్తారు. అక్కర్లేకుండా మీరు భగవంతుడి పాదాలు పట్టుకుని పూజ చేసుకుని ఆ కోరిక తీర్చుకున్నారనుకోండి, మంచిదే. కానీ వాటిని ఇంక అలా క్యూలు కట్టించేయకండి. ఎప్పటికైనా భగవంతుడి కోసం పూజ చేయండి ఒక్కసారి, కోరిక కోసం కాకుండా. మరి వాటిని ఎలా తెంచుకోవాలి అంటే, తీరవు నీవవి తెంచక. వాటిని తెంచేసుకోవడం అంత తేలిక కాదు, స్వామి అనుగ్రహం ఉంటేనే చేయగలం. అందుకే తీరవు నీవవి తెంచక, స్వామి నీకు శరణాగతి చేస్తున్నావు, నువ్వే ఆ కోరికలన్నిటినీ తెంచేయి. ఎంత అద్భుతంగా చెప్తున్నారు. ఒక్కసారి రాత్రి పడుకుని మంచం మీద ఆలోచించండి. లాస్ట్ 1 మంత్ నుంచి నేను చేసిన పూజలు కోరికలు కోరుకోకుండా స్వామి నీ ప్రేమ కావాలి అని చేశానా? అలా చేయగలిగితే కనుక ఖచ్చితంగా మనం సాధనలో ఒక స్టెప్ పైకెక్కాము అని అర్థం. ఇంక తర్వాత స్వామి నేను వదిలించుకోలేని రెండవదేమిటి అది చెప్తున్నారు చూడండి. భారపు పగ్గాలు పాపపుణ్యములు తేరుపుల పోనీవు నీవు వద్దనక. అంటే మనం వదులుకోలేనివి ఇంకొకటి 2 ఉన్నాయి. అవేమిటంటే పాపము, పుణ్యము. ఆ రెండిటిని వదులుకోలేకపోతున్నాం. చూడండి, నాకు మళ్ళీ మెసేజ్లు వస్తూ ఉంటాయి చాలా విచిత్రమైనవి. మేము రోడ్డు మీద వెళ్తూ ఉంటే కారు కింద పడి ఒక పిల్లి చనిపోయింది. ఇప్పుడు మాకు పాపం వస్తుంది కదా, ఎలాగ దాన్ని పోగొట్టుకోవడం. అంతేకాని ఆ మెయిల్స్ రాసిన వాళ్ళలో ఇలాంటివి చాలా రాశారు. ఎవ్వరు కూడా అయ్యో పాపం ఆ పిల్లి చనిపోయింది అనే మాట అసలు రాయరు. మాకు పాపం వస్తుంది, ఎలాగ దాన్ని వదులుచుకోవాలంటే. అలాగే పుణ్యాల కోసం చాలా పనులు చేస్తూ ఉంటాం, మంచిదే అది చేయడం. కానీ పాపము పుణ్యము 2 కూడా ఆయన అంటారు ఒక అద్భుతమైన మాట. ఇలాంటివి అన్నమాచార్యుల వారే రాయగలరు. ఏమిటంటే భారపు పగ్గాలుట. 2 పగ్గాలే.
ఇప్పుడు ఒక గుర్రం ఉంది. ఆ గుర్రాన్ని కట్టడానికి ఒక తాడు కట్టారనుకోండి. ఆ తాడు మామూలు తాడైనా, లేకపోతే బంగారపు తాడైనా ఏది చేసినా సరే 2 గూడా గుర్రాన్ని బంధిస్తాయి అంతే గదా! అలాగా భారపు పగ్గాలు స్వామి పుణ్యము, పాపము 2 గూడా. పుణ్యం చేస్తే మోక్షం వస్తుందనుకున్నారేమో రాదు. పుణ్యం చేస్తే ఏమవుతుందంటే సుఖాలు అనుభవిస్తాం. అవన్నీ తీరిపోయాక మళ్ళీ కిందకొస్తాం అంతే. అది కూడా ఒక రకమైన సంకెలే. మరి ఎలాగ వీటిని వదిలించుకోవడము అంటే, నేరుపున పోనీవు నీవు వద్దనక. అంటే స్వామి నువ్వు వద్దనుకుంటే వదిలించగలవు తప్ప, లేకపోతే పాపాన్ని, పుణ్యాన్ని రెండిటిని నేను వదిలించుకోలేకపోతున్నాను. భారపు పగ్గాలు అద్భుతమైన పదం అసలు. మనసు ఆగిపోతుందక్కడ. ఇలాంటి పదం ఒక్కొక్కటి గుచ్చుకుంటుంది మనస్సుకి. ఎంత రాశారు చూడండి కీర్తన. ఇంక మూడవది నేను వదిలించుకోలేనిది ఏమిటి? జనుల సంగములు చక్కరోగములు విను విడువవు నీవు విడిపించక. ఇప్పటిదాకా పాపపుణ్యాలు, కోరికలు ఇవన్నీ మన లోపల ఉండేవి. ఇప్పుడు మనని నాశనం చేసే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ గురించి చెప్తున్నారు. ఏమిటంటే జనుల సంగంట. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరితో అయితే సావాసం చేస్తున్నామో అదే మన జీవితాన్ని నిర్దేశిస్తుంది. రోజు మనం ఎవరి మాటలైతే వింటున్నామో అదే మన కర్మకి, మన పాపానికైనా పుణ్యానికైనా కారణమవుతుంది. మనం ప్రతిరోజు ఈర్ష్య, అసూయ, ద్వేషం అవి పెంచే మాటలు రోజు వింటున్నాం అనుకోండి, చివరికి మన జీవితం కూడా అలాగే నాశనం అవుతుంది. చూడండి, మీకు ఉదాహరణ చెప్తా. రామాయణంలో కైకాదేవి ఉంది. ఆవిడ మహాతల్లి శ్రీరామచంద్రమూర్తిని చేతుల మీద ఎత్తుకు పెంచింది, కన్న తల్లి కన్నా ఎక్కువగా. అసలు విష్ణుమూర్తిని అలా తాకడం, అలా పెంచటం ఎంతటి అదృష్టం, ఎంత పూర్వజన్మ సుకృతం లేకపోతే ఆ జన్మ దొరుకుతుంది. అలాంటి కైక పేరు ఇప్పుడు లోకంలో పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు అంటే, దుర్మార్గుల మాటలు విని ఆవిడ జీవితాన్ని పాడు చేసుకుందా. మీకు ఒక ఉదాహరణ చెప్తా చూడండి. అసలు ఇది మీరు టెస్ట్ చేసి చూడండి, సాధకులు ఎవరైనా టెస్ట్ చేయండి. ఇప్పుడు ఒకరోజు ఉదయాన్నే ఒక దరిద్రపు పాట పెట్టుకు వినండి. ఇంకేది వినకండి, ఆ రోజంతా పాటనే హమ్ చేస్తారు మీరు. అదే పొద్దున్నే ఒక మంచి భజన పెట్టుకుని వినండి, అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం అలాంటివి. ఆ రోజంతా ఇంకా మీరు అదే హమ్ చేస్తూ ఉంటారు. అంటే అర్థమవుతుంది కదా మనస్సు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అని. మనం పొద్దున్నే రోజులో ఏది వింటామో దాంతో మన మనస్సు అంతా ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. జీవితాంతం పొద్దున్నే అలాంటివి మొదలుపెట్టామనుకోండి, నా నెగిటివిటీతో జీవితం అంతా నెగిటివ్ అవుతుంది. అదే జనుల సంఘం అంటే. ఎంత అద్భుతంగా చెప్పారు. కానీ దాన్ని విడవడం అంత తేలిక కాదు. ఎందుకంటే మనస్సు ఎప్పుడూ నెగిటివిటీకే వెళ్తుంది. శ్రీరాముడిని తిడుతూ, రామాయణాన్ని తిడుతూ ఒక ఆవిడ పుస్తకం రాసింది. ఆ పుస్తకం బెస్ట్ సెల్లర్. ఎలా బెస్ట్ సెల్లర్ అయింది? రాముడు ఎంత గొప్పవాడో మనకి తెలుసు కదా అంటే, అబ్బా అందులో నెగిటివిటీ ఏం చెప్పింది చూద్దాం అని మనస్సు ఎప్పుడూ అటువైపు వెళ్తుంది. ఒక యాక్సిడెంట్ అయిన వీడియో ఉంటే, యాక్సిడెంట్ ఎలా అయింది, రక్తం ఎలా కారింది చూస్తే అదొక రకమైన సాటిస్ఫాక్షన్. అది మనస్సుకున్న బలహీనత. ఎప్పుడు నెగిటివ్ వైపే లాగుతుంది. దాన్ని పాజిటివ్ వైపు ఎలా లాగాలి అంటే ఇదిగో చెప్తున్నారు, విను విడువవు నీవు విడిపించక. స్వామి అలాంటి బలహీనతని నా మనస్సుకి నువ్వే తప్పించు. ఇక్కడ ఎంత బాగా చెప్తున్నారో చూడండి. విను విడువవు నీవు విడిపించక. విను అని ఎవరిని అంటున్నారు? వెంకటేశ్వర స్వామి. అంటే అర్థం ఏమిటంటే, అన్నమాచార్యుల వారి కీర్తనలు చేస్తున్నప్పుడు స్వామి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. ఉంటే స్వామి వినవయ్యా, నువ్వు విడిపించకపోతే విడవవు అని డిమాండ్ చేసి చెప్తున్నారు. అది తలుచుకుని అసలు ఈ కీర్తన వింటే, అంటే వెంకటేశ్వర స్వామిని ఎదురుగుండా కూర్చోబెట్టి చేసిన కీర్తనని మనం రాత్రి పడుకునేటప్పుడు చేసుకుంటే మనస్సు అంతా కడిగేసినట్టు అయిపోదు. ఇంకా స్వామి నేను వదిలించుకోలేనిది ఐదోది ఒకటి ఉంది. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వద్దనక. ఆయన పదాలు వాడతారు గుచ్చేసుకుంటే. అసలు ఆ మణుగులు అనే పదం ఉంది, అద్భుతం అది. ఏమిటంటే ఇందులో చెప్తుంది, మన మనస్సులో చింతలు ఉన్నాయి. ఎంతసేపు చూడండి జీవితాంతం మనకన్నీ చక్కగా ఉన్నాయనుకోండి, నాకేదో ఇల్లు కావాలి, ఇల్లు ఉందనుకోండి కారు కావాలి, కారు ఉంటే రెండో కారు కావాలి, మూడో ఇల్లు కావాలి, ఇవన్నీ అయిపోతే ఇంకా మన పిల్లలకి ఇవి కావాలి. వాళ్ళకు కూడా అన్నీ తీరిపోయి బ్రహ్మాండంగా ఉంటే నా మనవలకి మనవరాళ్ళకి కావాలి, అంతే తప్ప చింతలు మాత్రం ఆగవు. దానికి తోడు మైల అంటే మాలిన్యం. మన మనస్సులో క్రోధము, అహంకారము, ఈర్ష్య, ద్వేషం ఇలాంటివన్నీ మణుగుల కొద్దీ ఉన్నాయట. మణుగు అంటే 8 వీసలు అంటారు. అంటే 1.4 kgs ఒక మణుగు. మణుగులు అంటున్నారంటే ఒక 10 మణుగులు తీసుకోండి, తీసుకుంటే 14 kgs. ఇప్పుడు 14 kgలు ఒక రాయిని ఎవడైనా మన మెడకి కట్టేసి ఒరే రోజంతా దీంతో గడపరా అంటే మనం గడపగలమా? పిచ్చెక్కిపోతుంది, మెడ వంగిపోతుంది, అంతే వెంటనే తీసేస్తాం బయటికి. అలాంటిది మనస్సులో మాత్రం
ఇలాంటి ఎన్నో పెట్టుకుని సాధనలో ఫస్ట్ స్టెప్ పైకెక్కామంటే అర్థం ఏమిటో తెలుసా? మనలో ఉన్న దుర్గుణాలు మనకి తెలియడం మొదలు పెడతాయి. అది తెలిస్తే అప్పుడు వాటిని వదిలించుకోవచ్చు. ఎలా వదిలించుకోవచ్చు అంటే, వదలవు నీవవి వద్దనక. ఎప్పుడైనా శరణాగతి చేసి స్వామి ఇలాంటి దుర్గుణాలు ఉన్నాయి వదిలించు అంటే, అప్పుడు ఆ ఇల్లంతటిని, మనస్సు అనే ఇంటిని ఎలా శుభ్రం చేసుకోవాలో స్వామి నేర్పిస్తాడు. ఎంత అద్భుతమైన చరణాలు ఒక్కొక్కటి చూడండి. మనకి బాధపడటం కూడా చేత కాదు అని ఎలా పడాలో ఆయన నేర్పిస్తున్నారు. అది ఈ కీర్తన. చూడండి, ఆయన నందకం అనే ఖడ్గ వంశంతో వచ్చారు కదా. ఒక్కొక్క కీర్తన చింతన చేయగలిగితే కత్తిలాగా నరికి పాడేస్తాయి లోపల ఉన్న మాలిన్యం అంతటిని. ఒకరోజు రాత్రి పడుకుని ఇంట్లో ఈరోజు ఉదయం నుంచి నేనేమి చేశాను అని ఆలోచించండి. వెంటనే మన జీవితం మారడం మొదలు పెడుతుంది. ఆలోచనలో మార్పు రావడం మొదలు పెడుతుంది. అలా మార్చుకోగలిగితే అన్నమాచార్యుల వారి ఆవేదన నెరవేరినట్టే. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోల్ని 3 ఛానల్స్గా విభజించాం. 3 ఛానల్స్కి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.